వరంగల్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలని, అదేవిధంగా వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 2.5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేసి ఇక్కడ కూడా అనేక పోరాటాలు చేసి ఈరోజు హన్మకొండలోని మంత్రి కొండ సురేఖ గారి ఇల్లు ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వము కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది, క్రమబద్ధీకరిస్తా అని మేనిఫెస్టోలో చెప్పింది. కానీ ఇప్పటి వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ మున్సిపల్ కార్మికుల ఊసెత్తలేదు. కనీసం వాళ్ళని కార్మికులు కూడా చూడట్లేదు. ఎందుకోసమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చచ్చిపోతే 30,000 రూపాయల దహన ఖర్చులు ఇవ్వమన్నా ఈ ప్రభుత్వానికి చేతులు రావట్లేదు. ప్రభుత్వం దగ్గర పైసలు ఇవ్వంటా ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోతే కాంట్రాక్టర్లకి 1,000 కోట్ల రూపాయలు మీరు ఎట్లా ఇస్తున్నారు? అసెంబ్లీలలో మీరు ఎట్లా జీతాలను పెంచుకుంటా ఉన్నారు? అంటే కార్మికులు చేసేటువంటి శ్రమను మీరు గుర్తించట్లేదు. వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పింది. కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్తే దాన్ని మాత్రం ఇవ్వట్లేదు. శాశ్వత పనులు చేసేటువంటి వాటిల్లో ఈరోజు శాశ్వత ఉద్యోగుల్ని పెట్టమని చెప్పింది. మరి మున్సిపల్ సఫాయి పని శాశ్వతమైనటువంటిది. అలాంటి వాటిల్లో ఎందుకు శాశ్వత పనులను చేయరు? కార్మికుల మీద ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈరోజు ఈ కార్మికులు పట్టించుకోవట్లేదు. మీరు కనుక వేతనాల్ని పెంచకపోతే, క్రమబద్ధీకరించకపోతే రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీని ముట్టడిస్తాం. గత ప్రభుత్వము కేసీఆర్ గారికి ఏదైతే గతి పట్టిందో ఈ కార్మికుల్ని కూడా మీరు పక్కన పెడితే మీకు కూడా అదే గతి పడుతుందని నేను హెచ్చరిస్తా ఉన్నా. 22,000 గతంలో అమలు చేసి ఇప్పుడు 24,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరుగుతుంది మున్సిపల్ కార్మికులకు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4-5 సంవత్సరాలుగా సిఐటియు మున్సిపల్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు, ఉద్యమాలు చేపడతా ఉన్నాం. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పోరాటాలకి, ఉద్యమాలకి సంఘీభావం తెలిపి ఆనాడు ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే 26,000 కనీస వేతనాలు అమలు చేస్తామని, పర్మనెంట్ చేస్తామని, 8 గంటల పనిదినాన్ని అమలు చేస్తామని గత సమ్మెలో కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది, కాంగ్రెస్ పార్టీ అనుబంధ INTUC కూడా పాల్గొన్నది. దేశవ్యాప్త సమ్మె ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జరిగినటువంటి సమ్మెలో వాళ్ళంతా కూడా పాల్గొన్నారు. కానీ ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా 8 గంటల పనిదినాన్ని 10 గంటలు చేసి తీర్మానం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి. కంపల్సరీగా మీ సమస్యలు పరిష్కరించే కార్యక్రమం నేను వారితో చేయించే బాధ్యత నేనే తీసుకుంటా. నేను వారికి లేరు, లండన్ పోయిండు, వాళ్ళ నైట్ వరకు వస్తారు. నేను కంపల్సరీగా వారితో మాట్లాడి వర్గాల విషయంలో మాత్రం మీటి చేపిచ్చేస్తా. ఇక్కడి విషయంలో మాత్రం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, మరి రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోయి, మరి పిసిసి అధ్యక్షుడి దృష్టికి తీసుకుని నేను చేస్తాను. మరి నా వంతుగా కొండ సురేఖ మాటగా చెప్తానా, నీకు మాటిస్తే మేము తప్ప ఏదైనా మాటిస్తే ఆ మాట మీద కట్టుబడి ఉంటాం. మీ విషయంలో ఎవరేమనుకున్నా కూడా నేను మాత్రం కంపల్సరీగా మేడం గారితో చెప్పి రేవంత్ అన్నను ఇప్పించి చేయించే బాధ్యత నేను తీసుకుంటాను.